ఆశీస్సులతో అన్నమయ్య స్వార్చన సభకు సభాధ్యక్షులుగా వ్యవహరిస్తున్న శ్రీ కేవీ రావు గారు, సభాధ్యక్షులు తర్వాత ముఖ్య అతిథి కోలి దామోదర్ గారు, మరియు విశేష అతిథి అందరికీ సురపరిచితులు దైవజ్ఞ శర్మ గారు, మరియు నల్లమల్లి శ్రీనివాసరావు గారు, కొత్త వెంకటేశ్వరరావు గారు, విచ్చేసిన ఆత్మీయులందరికీ కూడా నమస్కరిస్తూ, మరి పాశ్చాత్య సంగీత ప్రభావం అనేది ఈ రోజుల్లో చాలా ప్రబలిపోయిన విషయం. హిందూ సంగీతాన్ని ముఖ్యంగా మన తెలుగువారు ప్రారంభించారు. విఠల్ గారు గొప్ప మాట, పాశ్చాత్య సంగీతం మన భారతీయ సంస్కృతి అర్థం కాదు. మమ్మీ డాడీల సంస్కృతి అడిగాడు, అమ్మా నాన్న అన్న పిలుపులో ఒక వాత్సల్యం ఉంది, ఒక ఓదార్పు ఉంది. అలాంటి భారతీయ సంస్కృతిలో పాశ్చాత్య ముక్కటేశ్వర గారు ప్రోగ్రాం అంటే ఏదో కల్చరల్ ప్రోగ్రాం పెడతారనుకున్నా, ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఆనందపడ్డా. ఎందుకంటే అన్నమాచార్య కీర్తనలు ఆలపించేవారు గాయని గాయకులందరికీ శుభాకాంక్షలు. ఎక్కడున్నారో వాళ్ళు కానీ చాలా బాగా పాడారు. పేరు పేరున అందరికీ అభినందనలు తెలియజేస్తూ, వాసవి ఆర్ట్స్ అధినేత ముక్కటేశ్వర గారు చాలా మంచి కార్యక్రమం చేశారు. మీకు కూడా శుభాకాంక్షలు. మరి నాతో పాటు అతిథులుగా వచ్చిన గౌరవనీయులు విఠల్ గారు, సరస్వతి ఉపాసకులు పూజ్యులు గౌరవనీయులు దైవజ్ఞ శర్మ గారు, గౌరవనీయులు వెంకటేశ్వర గారు, గౌరవనీయులు శ్రీనివాసరావు గారు, సభాధ్యక్షులు ఘంటసాల వెంకటేశ్వర గారు, కేవీ రావు గారు, ముక్కటేశ్వర గారికి, మరి విఠల్ గారికి చెప్పారు. పెద్దలందరి అంటే మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి అంటున్నాం, కానీ వస్తలేం. టీవీలో కతకపోతాం. ఈ పాశ్చాత్య నాగరికతలో పడి అంత వెస్ట్రన్ కల్చర్ అయిపోయింది. పొద్దునే మధ్యాహ్నం భారత ఆర్ట్స్ అకాడమీ వాళ్ళ ప్రోగ్రాంకి వెళ్ళొచ్చా, చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే కూచిపూడి కానివ్వండి అవన్నీ పైన సంవత్సరం 2 సంవత్సరాల క్రితం వాళ్ళు పార్టిసిపేంటే 4200 మంది పార్టిసిపేంట్ తోటి ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈరోజు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ సెలెక్టెడ్ వాళ్లకు ఒక సభ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. నాట్యాచార్యులు గురువులు ఉన్నా కూడా పిల్లలను మన క్లాసికల్ డ్యాన్స్ కూచిపూడి కానివ్వండి ఇటువంటి అన్నమాచార్య క్షేత్రాలకు తల్లిదండ్రులు ప్రోత్సహించే బాధ్యత ఉంది. అంటే మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి, మన పండుగలను జరుపుకోవాలి, మన సంస్కృతిని కాపాడుకోవాలంటే ఇటువంటి కార్యక్రమాలు అవసరం. ఈ సమాజంలో ఇప్పుడున్న పరిస్థితిలో చక్కటి కార్యక్రమం నిర్వహించినందుకు మళ్ళీ ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి కీర్తిశేషులు గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ గారు, వారు అభినవ అన్నమయ్య గారిని చూడలేదు కానీ వారు అన్నమయ్య గారిలాగా చాలా గొప్ప విద్వాంసులు. వారిని మరి నిజంగా స్మరించుకునే అవకాశం కలపడం చాలా సంతోషం. వారికి ఘన నివాళులు అర్పిస్తూ, రాజమండ్రిలో ఎక్కడో పుట్టి పెద్దలందరూ వారి గురించి చెప్పారు. టీటీడీ దాదాపు 38 సంవత్సరాలు ఆస్థాన పండితులుగా మాకు మంచి అవకాశం వచ్చింది. 2 సంవత్సరాల క్రితం కీర్తిశేషులు రోషయ్య గారి పేరు మీద వారికి అవార్డు ఇవ్వడం జరిగింది, గరిమెల్ల గారికి. అటువంటి వాళ్ళను మనం సత్కరించడం సమాజాన్ని సత్కరించినట్టు. వీళ్ళందరూ కూడా సమాజ సంపద. వీళ్ళని సత్కరించే భాగ్యం కలిగినందుకు నిజంగా సంతోషంగా భావిస్తూ ఇటువంటి కార్యక్రమం నిరంతరం జరగాలి. మరి గొప్ప కార్యక్రమం చేసినందుకు బాలకృష్ణ ప్రసాద్ గారిని స్మరించుకునే అవకాశం కల్పించే ఈ పవిత్ర నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు ముక్కటేశ్వర గారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి సెలవు తీసుకుంటాను. నమస్కారం. Yes. My name is Vaishnavi. We performed at the Rabindranath Bharati Auditorium, and we performed 2 songs, and it was a group performance, and my teacher's name is Y.D. Lakshmi Rama. She mentored us very well, and we really enjoyed the performance here. ఏ పాటల మీద మీరు పర్ఫార్మ్ చేయడం జరిగింది? రెండు ఏవేవి పాటలు? The first song is Namo Namo. Okay. And second song was Vinnapalu Vinnavale. Okay. It was very beautiful song. Okay. ఇక్కడ కాకుండా ఇంకా ఎక్కడెక్కడ పర్ఫార్మ్ చేశారు మీరు? We performed in all over Hyderabad in the Tyagaraja Okay. Dance Sabha. Okay. We perform in small communities. Okay.
అచ్చా డాన్సెస్లో ఏమేమి నేర్చుకున్నారు మీరు? కూచిపూడి, భరతనాట్యం అలాంటివి. ఓకే, ఈరోజు ఎలా అనిపించింది? రవీంద్రబాద్ లాంటి ఒక గొప్ప వేదిక మీద మీరు అద్భుతంగా పర్ఫామ్ చేశారు. చాలా మంది మీ పర్ఫార్మెన్స్కి మెచ్చుకున్నారు కూడా. హౌ డూ ఫీల్ అబౌట్ దిస్ బ్యూటిఫుల్ మూమెంట్? It was a very nice feeling. Yes. I got a very feeling of togetherness. It was very energetic performance. The auditorium was also very nice. So it was big, it was really AC. It was very nice. I really enjoyed the performance. ఏ స్కూల్, ఏ క్లాస్ అవుతున్నారు? మీ డ్రీమ్ ఏంది, మీ గోల్ ఏంది, మీ అంబిషన్ ఏంది, మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు పెద్దయ్యాక? I'm in Silver Oaks International School. I'm studying grade 10. ఓకే I want to write UPSC exam and go abroad to study. ఓకే, ఎస్ సేమ్ క్వశ్చన్స్. మీ My name is ఏం టాలెంటెడ్ మేడం, బ్యూటిఫుల్. ఎస్ My name is Habisha. I'm studying in Silver International School. I'm in 5th grade. Performing here is really nice. Okay. The auditorium is really big. I've never been to an auditorium this big. ఓకే, మీరు ఎన్ని సాంగ్స్ మీద పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది? అవి ఏవేవి? I performed in 2 songs. The first one was Namo Namo. The second one was Vinnu Palu Vinnu. Those two are very beautiful songs. I performed those songs for the first time. ఓకే, ఇప్పటివరకు మీకు ఎన్ని అవార్డ్స్, ఎన్ని మెడల్స్ వచ్చాయి? స్కూల్లో కానివ్వండి, ఇలాంటి ప్రైవేట్ ఫంక్షన్స్లో కానివ్వండి. I got about 12 mementos. Okay. Performing in different auditoriums. ఓకే, Yeah. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. My name is Lasya. ఓకే My name is Riyansh. ఓకే, ఇక్కడ We performed Vinnapalu Vinnabale Okay. and Ni Namame. ఓకే, ఎన్ని సాంగ్స్ పాడడం జరిగింది మీరు? We equally sang 2 songs. ఎస్, మీరు? We sang together. ఓకే, టుగెదర్ సేమ్ సాంగ్స్. And our teacher is Lakshmi Rama ma'am. ఓకే Thank you. ఓకే, ఇక్కడ కాకుండా ఇంకా ఎక్కడెక్కడ పర్ఫామ్ చేశారు మీరు? వేరే స్టేజెస్ మీద, స్కూల్లో ఫంక్షన్స్లో? We performed in Shilparamam ఓకే, in శిల్పారామం. phase 2. Rainbow Stars. ఓకే, అక్కడ ఏం చేశారు పర్ఫార్మెన్స్? అక్కడ ఏమేం చేశారు పర్ఫార్మెన్స్? ఉగాదికి ఒక పర్ఫార్మెన్స్, ఓహో సూపర్. కూచిపూడి డాన్స్ కూడా నేనే చేశాను. శ్రీరామ నవమికి కూడా ఒక పర్ఫార్మెన్స్. ఎస్, అక్కడ ఏం చేశారు అక్కడ? శ్రీరామనవి. ఓకే అక్కడ రామభద్ర రారా పాట పాడాము. ఓకే, అచ్చా మీకు పాటలతో పాటు, సంగీతంతో పాటు ఇంకేమేమి వచ్చు? ఇంకేమేమి నేర్చుకున్నారు? ఇంకేమేమి ఆర్ట్స్? డాన్స్, ఎస్, వెరీ గుడ్. డాన్స్ గుడ్. ఇంకా సింగింగ్, స్విమ్మింగ్, బాస్కెట్బాల్, బ్యూటిఫుల్. ఇంకా చెస్, గుడ్, వెరీ నైస్, పర్ఫెక్ట్గా చెప్పారు. ఎస్, మీరు? చెస్ అండ్ ఆల్సో ఐ లైక్ స్విమ్మింగ్. ఓకే ఓకే, మీకు ఇష్టమైన సింగర్స్ ఎవరు? మీ ఫేవరెట్ సింగర్స్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, మీకు ఎవరు? చెప్పండి. వి లైక్ లక్ష్మీ రమ మ్యామ్. సూపర్. మీకు? లక్ష్మీ రమ మ్యామ్. ఓకే, అచ్చా ఇప్పుడు పాడిన పాట ఒక హాఫ్ మినిట్, జస్ట్ ఒక 30 సెకండ్ బిట్ పాడండి. పాడండి. బ్యూటిఫుల్ కూడా వాయిస్. వాయిస్ చాలా బ్యూటిఫుల్. ఆత్మనిదానం జనము నీ నామమే మాకు నిధియు నిదానము, నీ నామమే ఆత్మనిదానం జనము. నమో నమో కేశవ, నమో నారాయణ, నమో నమో మాధవ, నమో గోవింద, నమో నమో విష్ణు, నమో మధుసూదన, నమో నమో విష్ణు, నమో మధుసూదన, నమో త్రివిక్రమ, నమో వామన, నమో త్రివిక్రమ, నమో వామన. థ్యాంక్ యూ. చప్పట్లు మేడం, చప్పట్లు. వెరీ నైస్. ఎలా అనిపించింది ఈరోజు రవీంద్ర భారతి లాంటి ఒక గొప్ప వేదిక మీద మీరు పర్ఫామ్ చేశారు? ఇంత పెద్ద సెలబ్రిటీస్ మీ పర్ఫార్మెన్స్కి మెచ్చుకున్నారు. మీరు చాలా బాగుంది. అచ్చా, మీ పేరెంట్స్ హెల్ప్ మీకు ఓకే, మీ పేరెంట్స్ హెల్ప్ కోఆపరేషన్ మీకు ఎలా ఉంది? బాగుంది. అచ్చా, ఏ స్కూల్, ఏ క్లాస్ మీరు? అండ్ ప్రేరణ వరల్డ్ ఆఫ్ స్కూల్ ఎస్ 5th క్లాస్. ఎస్, మీరు? నేను గీతాంజలి ప్రైమరీ స్కూల్ 4th క్లాస్. ఓకే, మీరు ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యాక పెద్దయ్యాక ఏం అవ్వాలనుకుంటున్నారు? వాట్స్ యువర్ డ్రీమ్? మీ గోల్ ఏంది, మీ అంబిషన్ ఏంది? నాకు ఇస్రో సైంటిస్ట్ అవ్వాలనిపిస్తుంది. వెరీ నైస్, ఆల్ ది బెస్ట్. ఎస్, మీకు? కలెక్టర్.
వెరీ నైస్. బా ఏం కలర్ అండి మేడం. మీ పాపలు ఎంత అద్భుతంగా పర్ఫామ్ చేశారంటే కంటిన్యూ హాఫ్ అన్ అవర్ చప్పట్లు కొట్టినా తక్కువని ప్రతి ఒక్కరు మెచ్చుకున్నారు వాళ్ళ చేసిన పర్ఫార్మెన్స్కి. యాజ్ ఎ మదర్ మీకు ఎలా అనిపిస్తుంది? ఇంత చిన్న వయసులో వీళ్ళ ఈ విజయాన్ని చూసి, ఈ సక్సెస్ని చూసి మీకు ఎలా అనిపిస్తుంది? మెయిన్గా వాళ్ళ గురువు అండ్ టీచర్స్ కానీ చాలా సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళు కూడా చాలా కాన్సన్ట్రేటెడ్గా నేర్చుకుంటున్నారు. దీనికి కారణం వాళ్ళ టీచర్స్ అండి. ఓకే ఓకే. అసలు లాస్ట్ మేడం, ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన ఈ సంస్థకి కానివ్వండి, వాసవి ఆర్ట్స్ గురువులకి కానివ్వండి, ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇలాంటి కార్యక్రమాలు పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ఇలాంటివి చాలా జరగాలని చెప్పి మేమందరం కూడా సంతోషించాలి. అన్ని భారతీయ కళలు అన్నీ కూడా పిల్లలందరూ నేర్చుకుని ప్రదర్శించాలని కోరుకుంటున్నాను. మేము పాపగారు కలెక్టర్, బాబు సైంటిస్ట్ కావాలన్నారు. ఆ లక్షణాలు, ఆ టాలెంట్ మాకు కనిపించింది. మీ సపోర్ట్, మీ కోఆపరేషన్ ఎంతవరకు ఉంటుంది? వాళ్ళు ఏం చేయాలనుకుంటే అది పూర్తిగా మేము సపోర్ట్ చేస్తామండి అన్ని రకాలుగా. ఓకే, థ్యాంక్ యూ మేడం.